ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వము 1964లో ఆహార ధాన్యాల ధరల కమిషన్ని ఎల్కే జా అధ్యక్షతన నియమించినారు. దీనిని ఎల్కే జా కమిటీ అని కూడా అంటారు. ఈ కమిటీని ప్రధానంగా ఆహార ధాన్యాల ధరలలో నిలకడను సాధించడానికి, ఆహార భద్రతను సాధించడానికి, వినియోగదారులకు ఆహార భద్రతను కల్పించే నిమిత్తమై సలహాలు సూచనల కోసము ఎల్కే జా కమిటీని నియమించినారు. ఎల్కే జా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో కొన్ని సిఫార్సులు ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే సేకరించి నిల్వ ఉంచి పంపిణీ చేయాలా, ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలుగా ఉంచాలా, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలా అని సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులన్నిటినీ ప్రభుత్వం అమలుపరిచి వీటిని ఆమోదించి అమలుపరచడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార ఉత్పత్తులను సేకరించి నిల్వ ఉంచి పంపిణీ చేయడానికి 1965లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. దీన్ని పార్లమెంటులో ఒక చట్టాన్ని ప్రకటించి ఆ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైనటువంటి సంస్థ అని అంటారు. ఈ సంస్థ, ఈ కార్పొరేషన్ బియ్యము గోధుమలను సేకరణ ధరతో రైతుల నుంచి, మిల్లర్ల నుంచి సేకరించి వాటిని బఫర్ నిల్వలుగా ఉంచుతుంది. బఫర్ నిల్వలు అంటే ముందస్తు జాగ్రత్తగా నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు అని. మరి ఇటీవలి కాలంలో ముతక ధాన్యాలైనటువంటి రాగులు, జొన్నలు, సజ్జలను కనీస మద్దతు ధరతోనూ, తృణధాన్యాలను గిట్టుబాటు ధరతో సేకరించి నిల్వ ఉంచుతుంది. మరి ప్రతి సంవత్సరం రాబోయే కాలానికి ముందస్తు జాగ్రత్తగా అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను నిల్వ ఉంచుతుంది. మరి అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు అవసరమైన ఆహార ధాన్యాలను సరఫరా చేయుచున్నది. ప్రతి సంవత్సరం ఖరీఫ్ మార్కెట్లోను, రబీ మార్కెట్లోను ఆహార ధాన్యాలను సేకరణ ధరతో కానీ, కనీస మద్దతు ధరతో కానీ సేకరిస్తున్నది.